హాయ్ హలో అంటూ హస్కీ వాయిస్ తో ఆఫీసర్స్ ని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఏకంగా అందమైన అమ్మాయిల్ని ఆయుధాలుగా మార్చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తో చిన్న మెదడు చితికిపోయినా సరే పాక్ ఇంకా ఉగ్రతోక జాడిస్తూనే ఉంది. గుట్టుగా యువతల్ని భారత్ లో చొరబాటుకు పంపిస్తోంది. బట్ ఎల్ఓసి దగ్గర పాక్ రాకాసికి చెక్ పెట్టాయి మన భద్రతా బలగాలు. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్ర ప్రేరేపిత పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడింది. ఆర్థికంగా దివాళా తీసి అప్పుల కోసం అర్రులు చేస్తోన్న పాక్కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. దయతో సాయం చేస్తుందనుకుంటే సౌదీ అరేబియా పాక్ చెంప చెళ్లుమనిపించేలా ఖతర్నాక్ షాక్ ఇచ్చింది. పాక్ బిచ్చగాళ్లను సౌదీ నుంచి లిటరల్లీ తన్ని తరిమేశారు. ఉమ్రా వీసాల పేరిట బెగ్గర్లను సౌదీకి పంపిస్తున్న పాక్ కుట్రలను సౌదీ అరేబియా తిప్పికొట్టింది. మీరెక్కడి మేళంరా, మా దేశంలో మోపయ్యారని మూట కట్టి పాక్ బెగ్గర్లను వాళ్ల దేశానికి పంపించేసింది సౌదీ అరేబియా. ఫిర్బీ పాక్ లో కించిత్ కూడా శరం లేదు. నక్కజిత్తులకు పదును పెట్టడమే పనిగా పెట్టుకున్న పాక్ భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆయుధాలతో పోరాడే దమ్ము లేక అందాలతో వెన్నుపోటు కుట్రలు పన్నుతోంది. రీసెంట్ టైంలో హస్కీ వాయిస్ తో భారత్ అధికారులను ట్రాప్ చేసే వైనాలు బయటపడ్డమే అందుకు నిదర్శనం. బాబ్ 10 నెంబర్, బేటా 1 నెంబర్ అన్నట్టుగా పాక్ చంకన చేరిన జైషే మహమ్మద్ ఉగ్రోన్మాదంలో అందాలను సమిధలుగా మార్చేస్తోంది. అందమైన యువతుల్ని ఉగ్ర రొంపిలోకి దింపుతోంది. పహల్గాం, ఎర్రకోట తరహా దాడులకు యువతుల్ని రంగంలోకి దింపుతోన్న జైషే మహమ్మద్ లక్కోర్ ప్లాన్ లేటెస్ట్ గా బయటపడింది. ఉగ్రోన్మాదంతో జమాతుల్ మోమినాత్ పేరుతో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసింది జైషే మహమ్మద్ సంస్థ. అక్కడ శిక్షణ పొందిన ఓ రాకాసి పూంచ్ ఎల్ఓసి దగ్గర సరిహద్దులు దాటి భారత్లో చొరబడే యత్నం చేసింది. అప్రమత్తమైన భారత బలగాలు ఆ రాకాసిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన షహనాజ్ అఖ్తర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందిన మహిళ. చొరబాటు యత్నానికి ముందు పాక్ సైన్యంతో ఆమె మంతనాలు జరిపినట్లు విచారణలో తేలింది. అయితే బోర్డర్ దాటాక ఆమె ఎవరిని కలవాలనుకుంది, ఎలాంటి ఆపరేషన్స్ కు కుట్ర పన్నారనేది కూపీలాగారు సైన్యాధికారులు. ఇప్పటికే ఎర్రకోట పేలుడు కేసులో టెర్రర్ లేడీస్ లింకులు బయటపడ్డాయి. లేడీ డాక్టర్ సహా పలువురు మహిళా ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక షహనాజ్ అఖ్తర్ కా ఆగే పీచే కౌంఠా అని వైడ్ యాంగిల్లో ఎంక్వైరీ స్పీడ్ అందుకుంది. షహనాజ్ అఖ్తర్ అరెస్టుతో పాక్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది.